4th క్లాస్ సెకండ్ లెసన్ మేజర్ ధ్యాన్ చంద్ వర్క్షీట్స్. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ మా పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మనము 4th క్లాస్ బ్లాసమ్స్ వర్క్ బుక్లో సెకండ్ లెసన్ చెప్పుకుందాం. ఆగస్ట్ మంత్కి సెకండ్ లెసన్ చెప్పుకోవాలి కదమ్మా. ఆల్రెడీ మనకి లెసన్ అయితే జరిగిపోతూ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన వర్క్షీట్స్ కూడా మనం ఇప్పుడు చేసేద్దాం. సెకండ్ లెసన్ మేజర్ ధ్యాన్ చంద్. ఈ లెసన్కి సంబంధించిన వర్క్షీట్ స్టార్ట్ చేసేద్దామా? వర్క్షీట్ 2.1. రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ యువర్ లెసన్. ఆల్ ద డే నుంచి ఆల్సో మేడ్ ఏ గోల్ వరకు ఆ ప్యాసేజ్ని టెక్స్ట్ బుక్లో రీడ్ చేయాలి. చేస్తే నౌ కంప్లీట్ ద ఫాలోయింగ్ వర్డ్స్ బై సప్లయింగ్ ద మిస్సింగ్ లెటర్స్ వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఇక్కడ చూడండి, ఆ ప్యాసేజ్లో సంబంధించిన వర్డ్స్ ఇవి. ఈ వర్డ్స్లో కొన్ని లెటర్స్ అనేవి మిస్ చేశారు ఒక వర్డ్లో. అవి తీసి మనం ఆ ప్యాసేజ్లోంచి చూస్తే రాసేయచ్చు. ఫస్ట్ చూడండి, SOLDIER సోల్డియర్, నెక్స్ట్ ARMY ఆర్మీ, PRACTICE ప్రాక్టీస్, HOCKEY హాకీ, NIGHT నైట్, MOON మూన్, LIGHT లైట్, OLYMPICS ఒలింపిక్స్, BERLIN బెర్లిన్, GERMANY జర్మనీ, VICTORY విక్టరీ. ఓకేనా? నెక్స్ట్ సెకండ్, రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ యువర్ లెసన్. ప్యాసేజ్ చదివి ఖాళీలను పూరించండి. ధ్యాన్ చంద్స్ రియల్ నుంచి షూర్ ఆఫ్ దేర్ విక్టరీ వరకు ప్యాసేజ్ రీడ్ చేస్తే ఈ బిట్స్ని మనము ఫిల్ చేయొచ్చమ్మా. చూడండి, ద రియల్ నేమ్ ఆఫ్ ధ్యాన్ చంద్ వాస్ ధ్యాన్ సింగ్. ధ్యాన్ చంద్ ప్రాక్టీస్డ్ ఇన్ మూన్ లైట్. Meaning of the word Chand is moon. On dash the hockey finals are held 15th August 1936. Dash were host of the Olympics, German players. నెక్స్ట్, ఇక్కడ ఉండే రింగ్స్ ఏంటమ్మా? ఒలింపిక్స్కి సింబల్ అనమాట. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఒలింపిక్ గేమ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి ప్యారిస్లో. నెక్స్ట్ సెకండ్, మేజర్ ధ్యాన్ చంద్. స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ అట్లీస్ట్ 5 sentences. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఇక్కడ చూడండి, ఇది మనం ఆల్రెడీ చాలా వాటిలో చేసిందే. షీ వాజ్ ఏ సోల్జర్, షీ వాజ్ ఏ టీచర్, షీ వాజ్ ఏ ప్లేయర్, షీ వాజ్ ఏ పెయింటర్, షీ వాజ్ ఏ ఫార్మర్. కానీ ఇక్కడ మనం కొన్ని గమనించుకోవాలి. ఇప్పుడు ఫార్మర్ అనేది, పెయింటర్, ఇలాంటి పనులు మగవాళ్ళు చేస్తారు కాబట్టి మనం చూసుకొని దాన్ని బట్టి రాయాలి. అర్థమవుతుందా? కాబట్టి హీ వాజ్ ఏ పెయింటర్, హీ వాజ్ ఏ ఫార్మర్, అలాగ మనం వాటిని రాసేసేయాలి. నెక్స్ట్, రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండ్ ఫిల్ ఇన్ ద మిస్సింగ్ లెటర్స్. ఇక్కడ చూడండి, సోల్జర్లోంచి ఒక్కొక్క సెంటెన్స్లో ఒక్కొక్క లెటర్ మిస్ అయింది, అది మనం రాయాలి. SOLDIERలో చూడండి, ఫస్ట్ OLDIER ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి మిస్ అయింది. నెక్స్ట్ బికాస్లో కూడా ఒక్కొక్క లెటర్ మిస్ అయింది. నెక్స్ట్ ప్రాక్టీస్లో కూడా మిస్ అయిన లెటర్ మనము ఫిల్ చేసేసేయాలి. ఓకే, నెక్స్ట్ దానికి మూవ్ అయిపోదాం. వర్క్షీట్ 2.2. రీడ్ ద గివెన్ పారాగ్రాఫ్స్ 2, 3 and 4 ఫ్రమ్ యువర్ లెసన్. 2, 3, 4 పారాగ్రాఫ్స్ని లెసన్లో రీడ్ చేస్తే సరిపోద్ది. దానికి సంబంధించినటువంటి బిట్స్ ఫస్ట్ చూడండి, ఆల్ ద డే బిఫోర్ ఇట్ హ్యాడ్ రెయిన్డ్ హెవీలీ. నెక్స్ట్, ద ఎంటైర్ ఫీల్డ్ హ్యాడ్ బికమ్ వెట్. ద మ్యాచ్ స్టార్టెడ్ ఎగ్జాక్ట్లీ at 11 AM. డాష్ స్కోర్ ద ఫస్ట్ గోల్, రూప్ సింగ్. ఓకే, సెకండ్, స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ అట్లీస్ట్ 4 sentences. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. పట్టిక ఆధారంగా సెంటెన్స్ రాయండి. ఇది కూడా మనము ఈజీగానే రాసేయచ్చు, తెలుసు కదా. ద మ్యాచ్ స్టార్టెడ్ ఎగ్జాక్ట్లీ 11 AM. ద మ్యాచ్ స్టార్టెడ్ బిఫోర్ 3 PM. ద మ్యాచ్ స్టార్టెడ్ ఆఫ్టర్ ద లంచ్. ద మ్యాచ్ స్టార్టెడ్ లేట్ ఇన్ ద ఈవినింగ్. ద మ్యాచ్ స్టార్టెడ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అలాగా మిక్స్ చేసి మనం కింద రాసేయడమే. ఓకేనా? నెక్స్ట్, వర్క్షీట్ 2.3. రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ యువర్ లెసన్. ప్యాసేజ్ను చదవండి. చూడండి, ధ్యాన్ చంద్ స్పీక్డ్ డాష్ ఒలింపిక్ గోల్డ్ మెడల్. ఈ పారాగ్రాఫ్ని మనము రీడ్ చేయాలి. అరేంజ్ ద వర్డ్స్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఇక్కడ వర్డ్స్ అనేవి ముందుకి వెనక్కి ఇచ్చారు. మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ A నుంచి Z వరకు చూసుకొని పెట్టడమే. చూడండి, ఫస్ట్ దానికి నేను కరెక్ట్ ఆర్డర్ చెప్పేస్తున్నాను. ఫుట్, గ్రౌండ్, రన్, సాక్స్, టీమ్. నెక్స్ట్ సెకండ్ దానికి గోల్, హర్ట్, మోర్, సోల్జర్, ట్రూ. థర్డ్ది ఫీల్డ్, గేమ్, లాస్ట్, లిటిల్, మ్యాచ్. ఫోర్త్ వన్ క్లోజ్, హ్యాట్, జస్ట్, రో, టైమ్. ఫిఫ్త్ గోల్డ్ మెడల్, ఒలింపిక్. థర్డ్ విన్నర్. ఓకేనమ్మా? రోమన్ 2. రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ యువర్ లెసన్. ఏ ప్యాసేజ్ చదవాలి? ధ్యాన్ చంద్ స్పైక్డ్ నుంచి ఒలింపిక్ గోల్డ్ మెడల్ వరకు రీడ్ చేయాలి. దానికి సంబంధించినటువంటి ఫిలప్స్.
Dash pounched on Dhyan Chand, the German goalkeeper. Dash was a true soldier, Dhyan Chand. The Indian team had won the medal dash time, third time. It was a dash hat trick. ఎందుకంటే 3 times దాన్ని హ్యాట్ ట్రిక్ అంటారు, ఒకేసారి 3 వరుసగా జరిగితే. Dash were the third time winner of the Olympic gold medal, Indians. Okay, next. వర్క్షీట్ 2.3 రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ యువర్ లెసన్. ఏ ప్యాసేజ్ చదవాలి? ధ్యాన్ చంద్ స్పీక్ నుంచి ఒలింపిక్ గోల్డ్ మెడల్ వరకు చూసుకొని ఈ కింద దాన్ని మనం ఫిల్ చేయాలి. ఇక్కడ కూడా అంతే, ఆల్ఫాబెటికల్ ఆర్డరు. సారీమా, ఆల్రెడీ ఇది అయిపోయింది వర్క్షీట్ 2.3. ఓకే ఓకే, అది మళ్ళీ వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి అమ్మా. రోమన్ 3 స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ అట్లీస్ట్ 5 సెంటెన్సెస్ వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. ఇది మనకి ఈజీనే తెలుసు కదా. ధ్యాన్ చంద్ వాజ్ ఏ ట్రూ షోల్డర్. ఇక్కడ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, వొవెల్స్కి ఏవైతే AEIOUతో స్టార్ట్ అవుతుందో వాటికి యాన్ యూస్ చేయాలి. ఏం యూస్ చేయాలి? యాన్ యూస్ చేయాలి. అలా కాకుండా కాన్సోనెంట్స్ మిగిలినటువంటి 21 లెటర్స్తో స్టార్ట్ అయిన వాటికి ఏ యూస్ చేయాలి. ఇప్పుడు చూడండి, ధ్యాన్ చంద్ వాజ్ ఏ ట్రూ షోల్జర్. టీ అనేది నార్మల్, జీ కదా కాబట్టి ఏ. గ్రేట్ ప్లేయర్ ఏ, నైస్ మ్యాన్ ఏ. అవార్డ్ విన్నర్ ఇక్కడ ఏతో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ యాన్ రావాలి, యాన్ అవార్డ్ విన్నర్. నెక్స్ట్ స్పోర్ట్స్ స్టార్, ఇది కూడా ఏనే, ఇక్కడ అవార్డు కాబట్టి దీనికి మాత్రం యాన్ రావాలి. నెక్స్ట్ ఏబుల్ క్యాప్టెన్, ఇక్కడ కూడా ఏనే, ఎందుకంటే ఏ. ఓవెల్స్తో వచ్చే వాటికి మనము యాన్ యూస్ చేయాలి. ఓకేనా, మిగిలిన వాటికి ఏ యూస్ చేయాలి. నెక్స్ట్ యువర్ టీచర్ విల్ డిక్టేట్ సమ్ వర్డ్స్, రైట్ డౌన్. ఇక్కడ మన టీచర్ చెప్పింది మీరు రాసేసేయండి, కానీ నేను కొన్ని రాశాను. సోల్జర్, ప్రాక్టీస్, హాకీ, మూన్లైట్, బిలీవ్, కోచ్. నెక్స్ట్ వర్క్షీట్ 2.4 రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ యువర్ లెసన్. ఇక్కడ చూడండి, ఈ ప్యాసేజ్ని రీడ్ చేయాలి. ఇట్ ఈస్ సెడ్ దట్ డాష్ గ్లోరీ ఆఫ్ అవర్ కంట్రీ. ఓకే, ఈ ప్యాసేజ్ని రీడ్ చేస్తే మ్యాచ్ ద సూటబుల్ యాంటోనిమ్స్ ఫర్ ద వర్డ్స్ గివెన్. యాంటోనిమ్స్ సినోనిమ్స్ అంటారు కదా, సినోనిమ్స్ అంటే మీనింగ్స్, యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ వర్డ్స్. అవేర్, అవేర్కి ఆపోజిట్ అన్అవేర్. హయ్యర్, లోయర్, విక్టరీ, డిఫీట్, డౌన్. డౌన్కి ఏంటి? డౌన్ అంటే కింద. అప్, ఆఫ్టర్, బిఫోర్. ఓకేనా. నెక్స్ట్ రోమన్ 2 రీడ్ ద పారాగ్రాఫ్ ఫ్రమ్ ద లెసన్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ. చూడండి, ప్యాసేజ్ని చదివి ఈ ఫిలప్స్ని ఫిల్ చేయాలి. జర్మన్ రూలర్ ఆఫర్డ్ ధ్యాన్ చంద్ ఏ హయ్యర్ శాలరీ. హిట్లర్ అవార్డెడ్ డాష్ టు ధ్యాన్ చంద్ గోల్డ్ మెడల్. August 29th is National Sports Day. The National Stadium in Delhi is named after Dhyan Chand. Next, Roman 3 study the following table and write at least 4 sentences. ఈ టేబుల్ చూడండి. హాకీ ఈజ్ అవర్ నేషనల్ స్పోర్ట్, లోటస్ ఈజ్ అవర్ నేషనల్ ఫ్లవర్, పికాక్ ఈజ్ అవర్ నేషనల్ బర్డ్, టైగర్ ఈజ్ అవర్ నేషనల్ అనిమల్. ఇవన్నీ మనకు తెలిసిందే కదమ్మా. ఓకే, ఆ మ్యాచ్ చేసిన తీసి కింద మనము రాసేసేయాలి. ఓకేనా. నెక్స్ట్ వర్క్షీట్ 2.5 రీడ్ ద కాంప్రహెన్షన్. ఇక్కడ ఒక కాంప్రహెన్షన్ ఉంది, రీడ్ చేస్తున్నాను చూడండి. The lifeless hockey stick used to come alive in the hands of Dhyan Chand. When he dribbled the ball, just wouldn't leave his stick. Some people even stole his stick and broke them open to see what there they contained, a special glue or magnet. Dhyan Chand was even made to play with other ordinary sticks, but even then his play was the chimeristic as ever. Answer the following questions. What is the passage about? దేని గురించి ఉంది? ద ప్యాసేజ్ ఈజ్ అబౌట్ ధ్యాన్ చంద్. ధ్యాన్ చంద్ గేమ్ ఎట్లా ఆడాడు అనేది ఇక్కడ ఉందన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్, వాట్ కేమ్ అలైవ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ధ్యాన్ చంద్. ఏంది లైవ్లోకి వచ్చింది? ద లైఫ్లెస్ హాకీ స్టిక్స్ కేమ్ అలైవ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ధ్యాన్ చంద్. ఆ స్టిక్ లైఫ్లెస్ ఉండేది, అది లైఫ్లోకి వచ్చిందనమాట. నెక్స్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డ్రిబుల్? డ్రిబుల్ an act of taking the ball forward with repeated side touches or bounces. Okay. Next, why did some people steal his sticks? They stole his sticks to see whether they contained a special glue or magnet. Okay. Next, how did Dhyan Chand play with ordinary sticks? Dhyan Chand played with ordinary sticks the same way as he played with the hockey sticks. చూసారా, ఎంత ఆడనీకుండా చేసినా కూడా ధ్యాన్ చంద్ ఏం చేశాడు? ఆడాడనమాట. నెక్స్ట్ వర్క్షీట్ 2.6 మ్యాచ్ ద ఫాలోయింగ్ విత్ పిక్చర్స్. ఇక్కడ చూడండి, క్రికెట్ బాల్,
నెక్స్ట్ క్రికెట్ బ్యాట్ కింద ఉంది. నెక్స్ట్ షూస్, నెక్స్ట్ ప్యాడ్స్ ఇక్కడ ఉందమ్మా. హెల్మెట్ పైన ఉంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాట్ ఇవన్నీ కూడా క్రికెట్కి సంబంధించినటువంటి కిట్లో ఉండేవి. నెక్స్ట్ వర్క్షీట్ 2.7 వొకాబులరీ. మ్యాచ్ ద సింగులర్ వర్డ్స్ విత్ దేర్ ప్లూరల్స్. 1 ఈస్ డన్ ఫర్ యూ. సింగులర్ ప్లూరల్ మౌస్ మైస్, ఉమెన్ లవ్స్ లైస్, గూస్ గీస్, ఫూట్ ఫీట్, మ్యాన్ మెన్, టూత్ టీత్. ఓకే, రోమన్ 2. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ చూసింగ్ ద రైట్ వర్డ్స్ గివెన్ బ్రాకెట్. ఇక్కడ చూడండి, దేర్ ఆర్ 3 డాష్ ఇన్ ద పార్క్. ఉమెన్, ముగ్గురు కాబట్టి ఉమెన్ అనాలి, ఉమెన్స్ అనకూడదు. నెక్స్ట్ 1 మ్యాన్ ఈజ్ వేరింగ్ బ్లూ అండ్ అనదర్ 2 మెన్ వేరింగ్ గ్రీన్. మెన్. ఐ సా గగుల్ ఆఫ్ వైట్ డాష్ ఇన్ ద లేక్ ఎస్టర్డే. గీస్. డూ యూ హ్యావ్ freckles on foot or on both of your feet. I saw dog chasing 3 mice. ఓకేనా. డిక్టేషన్ ఏదైనా రాయొచ్చమ్మా. ఒలింపిక్స్, డిఫీట్, విక్టరీ. నెక్స్ట్ వర్క్షీట్ 2.8. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆర్ గ్రూప్ ద వర్డ్స్ లెఫ్ట్ విత్ ద కరస్పాండింగ్ ప్రనౌన్ ఆన్ ద రైట్. నౌన్కి ప్రనౌన్. నెక్స్ట్ వాసు అండ్ ఐ, దానికి ఏంటి వి. వాసు అండ్ ఐకి ఏమొచ్చింది వి. నెక్స్ట్ జాన్ హీ, ద బిగ్ ట్రక్ ఇట్, రమ్య షీ, ఈశ్వర్ అండ్ రఫీ దే. ఓకేనా. నెక్స్ట్ రోమన్ 2. రీప్లేస్ ద అండర్లైన్ పార్ట్స్ సూటబుల్ ప్రొనౌన్స్ అండ్ రీరైట్ ద సెంటెన్స్ ఇన్ ద స్పేస్ గివెన్ ఫెలో. అండర్లైన్ చేసిన వాటిని ప్రొనౌన్స్తో తిరిగి రాయండి. అంటే నేమ్ బదులు అక్కడ సూటబుల్ ప్రొనౌన్ యూజ్ చేయాలి. కావ్య ఈజ్ ఏ డాన్సర్. కావ్య కాబట్టి షీ ఈజ్ ఏ డాన్సర్. రాజు అండ్ గోపి వర్క్ వెల్ టుగెదర్ యాజ్ ఎ టీమ్. ఇద్దరు కాబట్టి దే. మోహన్ ఈజ్ లెర్నింగ్ ఏ న్యూ లాంగ్వేజ్. మోహన్ కాబట్టి హీ. రాము అండ్ ఐ ఆర్ ఫ్రెండ్స్. వీ ఆర్ ఫ్రెండ్స్. దిస్ బ్యాగ్ ఈజ్ హెవీ. ఇట్ ఈస్ హెవీ. నెక్స్ట్ ఫైండ్ అండ్ సర్కిల్ ప్రొనౌన్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ప్రొనౌన్స్ని సర్కిల్ చేయండి. చూడండి ఫస్ట్ వన్. హౌ మెనీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ డూ యూ. యూ అనేది ఇక్కడ ఏంటి ప్రొనౌన్. టుడే వీ హ్యావ్ టీ పార్టీ. వీ. ఐ ఆమ్ ట్రైనింగ్ ఏ డాగ్. ఐ. హీ వాక్డ్ హోమ్. హీ. హూ ఆర్ దే. దే. ఓకేనా. ఇవన్నీ కూడా ప్రొనౌన్స్. నెక్స్ట్ వర్క్షీట్ 2.9 రైటింగ్. డిస్క్రైబ్ ద థింగ్స్ యూజింగ్ ద రైట్ వర్డ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. సరైన వర్డ్స్ని రాయాలి. మై ఫాదర్ డాష్ మీ ఎ టెడ్డీ బియర్. బాట్ మీ. ఐ డాష్ ఇట్ వెరీ మచ్. లవ్డ్ ఇట్. ఐ డాష్ ఇట్ వేర్ ఎవర్ ఐ క్యారీడ్ ఇట్ వేర్ ఎవర్ ఐ వెంట్. ఐ డాష్ విత్ ఇట్ ఇన్ ఈవినింగ్ అండ్ ఆల్సో ఐ ప్లేడ్ అండ్ ఆల్సో టాక్డ్ విత్ ఇట్. ఇట్ ఈజ్ మై గుడ్ ఫ్రెండ్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదంతా కూడా పాస్ట్ టెన్స్ ఫామ్లో ఉండాలన్నమాట. ప్రజెంట్ టెన్స్ కాదు, పాస్ట్ టెన్స్ ఫామ్లో ఉండాలి. కాబట్టి బాట్, లవ్డ్, వెంట్, ప్లేడ్, టాక్డ్ అని వచ్చిందనమాట. అర్థమవుతుంది, ఎందుకంటే అది జరిగిపోయింది కాబట్టి పాస్ట్ టెన్స్ ఫామ్లో ఉంది. ఓకే. బి. డిస్క్రైబ్ యువర్ బర్త్డే యూజింగ్ ద రైట్ వర్డ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్. సరైన వర్డ్స్ నుంచి మీ బర్త్డే గురించి ఇక్కడ మీరు రాయండి. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఐ సెలబ్రేటెడ్. ఎందుకంటే ఇక్కడ నీ బర్త్డే జరిగిపోయింది కదా, అది. సెలబ్రేటెడ్ మై బర్త్డే ఆన్ January 1st. ఐ woke up early in the morning. My mother made some payasam. My sister bought a packet of chocolates. I distributed them to my friends and teachers. జరిగిపోయింది పాస్ట్ టెన్స్లో రాస్తాం, జరుగుతూ ఉండేది ప్రజెంట్ టెన్స్లో రాస్తాం, జరగబోయేది ఫ్యూచర్ టెన్స్లో రాస్తాం. జరిగిపోయింది కాబట్టి పాస్ట్ టెన్స్లో రాస్తాం. వర్క్షీట్ 2.10. ఇక్కడ ఏం లేదమ్మా, ఇక్కడ ఒక మనకి అందరికీ క్రికెట్ ఇష్టం కదా, క్రికెట్ స్కోర్ బోర్డ్ అయితే ఇక్కడ ఇచ్చేశారు. చూడండి. ఆస్ట్రేలియాలో నార్త్ 128, పాంటింగ్ 77, నెక్స్ట్ పైనే 38, వాట్సన్ 25. ఇవి వచ్చేసి రన్స్. నెక్స్ట్ ఈ పక్క వికెట్స్. హర్భజన్ వచ్చేసి 4, నెక్స్ట్ ఒజారా వచ్చి 3, జేఖాన్ వచ్చి 2. అంటే వీళ్ళ నుంచి మన వాళ్ళు ఈ పక్క వికెట్స్ తీశారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో 478 ఎవరికి, ఆస్ట్రేలియాకి వచ్చింది. ఇండియా వాళ్ళకి 495 కొట్టారు. అంటే ఇక్కడ విన్ వచ్చేసి మన ఇండియానే. అర్థమవుతుందా. నెక్స్ట్ టెండూల్కర్ 214 కొట్టాడు, విజయ్ 139, పుజారా 74, సెహ్వాగ్ 54 కొట్టారు. మన వికెట్స్ తీసిన వాళ్ళు జాన్సన్ 3, గార్జ్ వచ్చి 2, హాఫ్లెనెస్ వచ్చి 2. మొత్తానికి ఇండియా 1/17 రన్స్. ఇది మనకి ఇచ్చినటువంటి ఒక స్కోర్ బోర్డు. ఇక్కడ చూడండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ద బోర్డ్ టాక్స్ అబౌట్. దేని గురించి చెప్తుందమ్మా ఇది? క్రికెట్ మ్యాచ్ స్కోర్. క్రికెట్ మ్యాచ్ స్కోర్.
ద టీమ్స్ ప్లేస్ వేర్ ఎవరెవరు ఆడారు ఆస్ట్రేలియా అండ్ ఇండియా. ద హైయెస్ట్ స్కోర్ వాజ్ మేడ్ బై ఇండియానే కదా. నెక్స్ట్ హర్భజన్ టుక్ 4 వికెట్స్. చూసారా ఇక్కడ హర్భజన్ సింగ్ 4 వికెట్స్ తీశాడు, అవును కదా, కాబట్టి మన హర్భజనే ఎక్కువ వికెట్స్ తీశాడు. నెక్స్ట్ ఇండియా వన్ 7 runs అహెడ్ ఆఫ్ ఆస్ట్రేలియా. 7 runs ఎక్కువతో గెలిచింది. నెక్స్ట్ రీడ్ ద లెసన్ అండ్ రైట్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. హూ కాల్డ్ ధ్యాన్ సింగ్ యాజ్ ధ్యాన్ చంద్? హిస్ కోచ్ కాల్డ్ ధ్యాన్ సింగ్ యాజ్ ధ్యాన్ చంద్. వేర్ ద 1936 Olympics held? 1936 Olympics were held in Berlin, Germany. Who played against India in the finals? Germany played against India in the finals. Why did Dhyan Chand remove his shoes? Dhyan Chand removed his shoes because it was difficult for him to run fast on the wet ground. Who pounced on Dhyan Chand and why? The German goalkeeper pounced on Dhyan Chand to stop him from making goals ఆడకుండా చేయడానికి పైన పడ్డాడు. Who won the Berlin Olympic Games in hockey? The Indian team won the Berlin Olympics Games in hockey. What did the German ruler offer to Dhyan Chand? The German ruler offered a highest salary and rank in the German army to Dhyan Chand. చూడండి ఎక్కువ శాలరీ ఇస్తానన్నాడు, వాళ్ళ ఆర్మీలో మంచి పొజిషన్ ఇస్తానని చెప్పాడు. నెక్స్ట్ చెక్ పాయింట్స్ అమ్మా, ఇది లెసన్ అయితే అయిపోయింది. చెక్ పాయింట్ లెసన్ 1 లెసన్ 2 కలిపి చెక్ పాయింట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు, ఒకసారి చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్. ద సన్ వాజ్ వాచింగ్ ద బటర్ఫ్లైస్ ఫ్రమ్ బిహైండ్ ద క్లౌడ్స్. హీ వాజ్ ప్లేస్డ్ టు సీ లవ్ అండ్ కేర్ అమాంగ్ ద బటర్ఫ్లైస్. సో హీ చేజ్డ్ ద క్లౌడ్స్ అవే ఇట్ అండ్ స్టాప్డ్ రైనింగ్. ద సన్ డ్రైడ్ ద బటర్ఫ్లైస్ వింగ్స్. ద 3 butterflies were happy again. They danced in the garden among the flowers till ఈవినింగ్. ఓకేనా, ఇది ఆల్రెడీ మనకి ఫస్ట్ లెసన్. హూ వాజ్ వాచింగ్ ద బటర్ఫ్లైస్? ఎవరు? ద సన్ వాజ్ వాచింగ్ ద butterflies. How did sun help the butterflies? The sun chased the clouds and dried the wings. What were the butterflies doing in the garden? They were playing and dancing. They sucking nectar from the flowers in the garden. Next, how many butterflies were there in garden? 3 butterflies were there in the garden. What do you say if someone helps you? I would say thank you if someone helps me. Fill in the blanks. Roman 2. 3 dash are going on the road. Buses. I have 32 teeth. There are 5 women. There are many families. There are 8 girls. Next, can we stay here till the rain stops? The butterflies asked for permission. How did you ask permission to your mother? To watch TV for 1 hour, to play for an hour. Can I watch TV for 1 hour? Can I play for an hour? అంటే అవి ఎట్లా పర్మిషన్ అడిగారు, మీరు కూడా మీ మదర్ని ఎలాగా పర్మిషన్ అడుగుతారు టీవీ చూడడానికి, ఆడుకోవడానికి. నెక్స్ట్ 4th రోమన్. దేర్ ఆర్ 5 names ఆఫ్ గేమ్స్ ఇన్ ద లెటర్ గ్రిడ్ గివెన్ బిలో, ఫైండ్ ద సర్కిల్ దెమ్. ఇక్కడ ఉండే ఈ 5 namesని గ్రిడ్లో గుర్తించి కింద రాయాలి. ఏమేమి ఉన్నాయి? హాకీ, క్రికెట్, చెస్, కబడ్డీ, టెన్నిస్. ఓకే, ఆ నేమ్స్ని కింద రాసేసేయాలమ్మా. ఇప్పటికైతే మన సెకండ్ లెసన్ ధ్యాన్ చంద్ కంప్లీట్ అయిపోయింది. దాంతో ఉండే చెక్ లిస్టులు కూడా కంప్లీట్ అయిపోయాయి. నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను మీకు పెట్టడానికి ఎంకరేజింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మా, బాయ్.